నువ్వు ఎందుకు ఆ ఎవ ఎవరైనా ఎవరెనకాల నువ్వు పరిగెడుతున్నావు అని ఒక వకాసురుని అడుగుతాడు అనమాట. అడిగితే అప్పుడు చెప్తాడు, ఏం లేదు ఇట్లాగా నాకు శివుడు ఇచ్చాడు, అది టెస్ట్ చేద్దాము అంటే శివుడు నాకు నుంచి తప్పించుకొని పారిపోతున్నాడు అంటే పిల్లాడు లాగుండి ఒకటే మన కిలకిల నవ్వుతాడు అనమాట. ఎందుకు నువ్వు అలా నవ్వుతున్నావు అంటే, అయ్యో ఆ శివుడు మాటలు నువ్వు నమ్మావా? ఆ శివుడు ఎప్పుడూ కూడా నిజాలే కాదు, 100% అది ఫెయిల్ అయిపోయింది. కావాలంటే నీ నెత్తి మీద నువ్వే పెట్టుకొని చూడు, అసలు నువ్వు కాలిపోనే కాలిపోవు, నువ్వు అతని కోసం తపస్సు చేసి అతని వరం పొందావా అని పక్క నవ్వుతాడనమాట. అవునా అని ఒక తన్మయత్వంలోకి వెళ్ళిపోయి తన చేయి తనే పెట్టేసుకుంటాడు. పెట్టేసినోడికి కాలిపోతాడనమాట. సో ఈ విధంగా ఏంటి అంటే శివుడు ఇచ్చాడు అంటే ఇప్పుడు ఏంటి, ఆ ఎప్పుడైతే ఈ రావణాసురుడికి కూడా శివుడే ఇస్తాడు. శివుడు ఇచ్చి ఎప్పుడైతే రాముడు రావణాసురుడిని చంపబోతూ ఉంటాడో అడ్డం పడ్డాడా? లేదు. నా భక్తుడు, నేను చంపనేను అని అడ్డం పడ్డాడా? లేదు. ఎందుకంటే వీళ్ళకి కూడా అది భగవంతుడి ఆజ్ఞ ప్రకారమే చేస్తారు కాబట్టి ఎప్పుడు కూడా ఇలా బ్రహ్మ ఇలా ఎందుకు ఇచ్చాడు, శివుడు ఎందుకు ఇలా ఇచ్చాడు అనేసి మనం ఎప్పుడు వాళ్ళ తప్పుగా అర్థం చేసుకోకూడదు. వాళ్ళు ఎప్పుడు అసురుల తరపున కాదు, వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడి తరపునే అనేది తెలుసుకోవాలి అనేది ఒక లెసన్ లాగా ప్రభు చెప్పారనమాట. సో ఈ విధంగా ఏంటి అంటే మనం వెనక్కి వచ్చేద్దాం మళ్ళీ మన దానికి. హరే సో కృష్ణ ఇప్పుడు మాతాజీ. చెప్పమ్మా. ఆ, ఈ మోహిని భస్మాసుర స్టోరీ అది కూడా భస్మాసురుడు, రెండు రెండు స్టోరీస్ సేమ్ సేమ్ సీన్ లో. ఓకే, కానీ మనకి అప్పుడు అక్కడ భస్మాసుర స్టోరీకి పర్పోర్ట్ ఏమో లో మోహిని మటుకు అవతారంతో ఆ వచ్చి డాన్స్ చేయిస్తూ చేయి పెట్టిస్తాడు, అది భస్మాసుర స్టోరీ. ఇది వృకాసుర, రెండు డిఫరెంట్ స్టోరీస్. ఓకే. ఆ, వృకాసుర భస్మాసుర. ఓకే. ఆ, వృకాసురాకు వచ్చేసి విష్ణు చిన్న పిల్లాడి లాగా వస్తాడు, భస్మాసురాకు వచ్చి మోహిని అవతారంలో వస్తాడు. ఓకే. ఓకే. అరే, థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ మన్వంతర, దీంట్లో వచ్చేసి మనకి ఆ ఫస్ట్ మన్వంతరాలో ఎవరు వచ్చారు? స్వయంభూమను శతరూప వచ్చారు. సో వాళ్ళిద్దరిని కూడా బ్రహ్మ ఏం చెప్పాడు, మీరు ఇంకా ప్రజోత్పత్తిని మొదలు పెట్టండి అని చెప్పాడు అనమాట. సో ఆల్రెడీ వరాహ అవతారం తీసుకొచ్చి భూలోకాన్ని తీసుకొచ్చి పెట్టేసింది. సో వీళ్ళు ఏంటి అంటే దాని మీద ప్రజోత్పత్తిని మొదలు పెట్టారు. వాళ్ళకి 5గురు పిల్లలు ఉన్నారనమాట. దాంట్లో 3 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు. ఒకళ్ళు వచ్చేసి ప్రియవ్రత, ఉత్తానపాద మగ పిల్లలైతే, ఆడపిల్లలు వచ్చేసి దేవహూతి, అకూతి, ప్రసూతి అన్నమాట. సో వీళ్ళ ముగ్గురు. సో ఇక్కడ మనకి ఈ థర్డ్ క్యాంటోలో ఏంటి అంటే ఓన్లీ దేవహూతి వరకే వస్తుందన్నమాట. తర్వాత మిగతా వాళ్ళందరి గురించి కూడా మనకి 4గో క్యాంటోలో మనం చదువుకోబోతాం. రేపు ఎల్లుండి నుంచి చెప్పుకుంటాం కదా, అప్పుడు మనం చదువుకోబోతాం అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఇప్పుడు ఈ ఈ కథం ఈ వీళ్ళకి ఇద్దరికి స్వయంభూ మనుకి వీళ్ళకి పిల్లలు పుట్టారు, అయిపోయింది. సో ఈ దేవహూతికి కర్దమ మునితో పెళ్లి చేస్తారనమాట. కానీ కర్దమ ముని ఎవరు అని తెలుసుకుందాం ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్. సో కర్దమ ముని ఏంటి అంటే ఆ ఆ, బ్రహ్మ యొక్క కొడుకు. ఆయన ఒక శిష్యుడి కింద కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆయన కూడా ఒక ప్రజాపతి టైప్ అన్నమాట. సో ఆయన ఏంటంటే నువ్వు ప్రజోత్పత్తి అనేది చెయ్యి అని చెప్పి చెప్తారు. సో దానికి చెయ్యాలి అంటే ఏం చేయాలి? పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోవాలి అంటే ఏం చేయాలి? నువ్వు తపస్సు చేయాలి. సో అందుకని ఏం చేస్తాడు అంటే ఇతను తపస్సు చేసుకుంటాడు అనమాట. సో బిందు సరోవరం వెళ్ళేసి అక్కడ తపస్సు చేయడం మొదలు పెడతాడనమాట. ఎన్ని 10,000 సంవత్సరాలైనా తపస్సు చేస్తాడనమాట. అప్పుడు భగవంతుడు ఆయన ముందుకి వస్తాడు. వచ్చిన వెంటనే నీకేం కావాలి అని అడుగుతాడనమాట. అడిగితే అప్పుడు భగవంతుడి కోసం ఆయన ఒక అద్భుతమైన ప్రేయర్స్ చేస్తాడనమాట, ప్రార్థిస్తాడనమాట. ఎంత హృదయపూర్వకంగా భగవంతుడిని ప్రార్థిస్తాడు. చెప్పి ఇంకా అనేక రకాలుగా పొగుడతాడనమాట భగవంతుడిని. ఈ భక్తులకి ఏంటి అంటే ఆనందాన్ని, భక్తుల యొక్క ఆనందం కోసం నిన్ను పూజిస్తూ ఉంటారు. కొంతమంది నీ కథలు చదువుతూ ఉంటారు. కొంతమంది నీ నామ రూప గుణ లీలాల గురించి చర్చించుకుంటూ ఉంటారు అని చెప్పేసి. అలాగే ఇంకో కొంతమంది రకాలు ఏంటి అంటే సకామ భక్తులు అని ఉంటారు. వాళ్ళకి ఏంటి అంటే ఏదో ఒక కోరిక ఉంటుంది, దానికోసం నిన్ను పూజిస్తూ ఉంటారు అని చెప్పేసి. ఇప్పుడు నేను కూడా అదే టైపు, నేను ఒక కోరిక ఉండి నేను నిన్ను పూజించాను అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట. అవునా, నువ్వు కూడా ఒక కోరిక కోసం పూజించావా అని, ఏంటి ఆ కోరిక అనేసి భగవంతుడు అడుగుతాడనమాట. అడిగితే నాకు ఒక అందమైన భార్య కావాలి అని చెప్పి చెప్తాడనమాట. ఆయన ఒక అందమైన భార్య కోసం ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశాడు? 10,000 సంవత్సరాలు. అది తప్పంటారా? తప్ప? కానే కాదు.
ఎందుకు అంటే ఫస్ట్ ఈ ఈ బ్రహ్మకి ఎవరు చెప్పారు? ఎందుకు అతనికి ఎవరు చెప్పారు ఇట్లాగా ఒక పెళ్లి చేసుకోమని చెప్పింది ఎవరు? తండ్రి, ఆయనే గురువు. బ్రహ్మ చెప్పాడు కాబట్టి అందుకొని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. పెళ్లి చేసుకోవాలి అంటే అమ్మాయి కావాలి. సో దానికోసం ఆయన తపస్సు చేసి మంచి అమ్మాయి కోసం ఆయన చేశాడు అనమాట. సో ఇక్కడ మామూలుగా మనం చూసాము అంటే అసలు బ్రహ్మని ప్రజోత్పత్తి చేయమని చెప్పింది ఎవరు? సృష్టి చేయమని చెప్పింది దేవదేవుడే దేవదేవుడే చెప్పారు. భగవంతుడు విష్ణు. విష్ణువు నుంచి బ్రహ్మకు చెప్పాడు. బ్రహ్మ వచ్చేసి కర్దమునికి చెప్పాడు. సో కర్దముని ఆ పని చేయాలి అంటే అమ్మాయి కావాలి. సో ఆ అమ్మాయి కావాలి అంటే అది నేను ఎత్తుక్కోవడం ఎందుకు, భగవంతుడే తెచ్చిస్తే బాగుంటుంది అనేసి ఆయన ప్రేయర్ చేసుకున్నాడు. సో ఎక్కడైనా తప్పుందా? భగవంతుడు చెప్పిన పనికి భగవంతుడి దగ్గరే సాయం తీసుకుంటున్నాడు. తప్పుందా దాంట్లో? లేదు మాతాజీ. లేదు కదా. సో అదనమాట. సో అందులో ఇందులో ఏమి ఆ 10,000 సంవత్సరాలకు చేసి దీనికోసం అని అనుకోవడానికి లేనే లేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అది కాక ఏంటంటే తండ్రి ఏం చెప్పాడు? మంచి పిల్లల్ని కను అని చెప్పాడు అనమాట. సో అందుకని ఆ పని కోసం ఏంటంటే భగవంతుడిని ప్రార్థించాడు అన్నమాట. సో ఇంకా అప్పుడు భగవంతుడు ఏం చెప్పాడు? ఓ నో ప్రాబ్లం, నీ కోరిక నెరవేరుస్తాను. ఎల్లుండే దేవహూతి, స్వయంభూమను, శతరూప వస్తారు. వాళ్ళు వచ్చి నీకు ఇక్కడే నీకు వివాహం కూడా చేస్తారు అని చెప్పేసి చెప్తాడనమాట. ఇదంతా కూడా నువ్వు అడిగావు, నీకు అడగకుండా ఇంకో కోరిక నేను నెరవేరుస్తున్నాను నీకు అని చెప్పేసి ఏంటి అంటే నువ్వు నేనే నీకు తండ్రిగా నీకు అంటే నువ్వు నీకు కొడుకుగా నేనే వస్తాను అని చెప్పేసి కపిల భగవానుడుగా నేను వస్తాను అని చెప్పి చెప్తాడనమాట. సో మనం ఏంటంటే భగవంతుడిని మనము ఎప్పుడైతే ఆయనే మనకి ఆ సుప్రీం ఫాదర్, ఆయనే మన అందరికీ తండ్రి కదా, ఆయనే కదా పరమ తండ్రి. మళ్ళీ లక్ష్మీదేవి పరమ తల్లి అనమాట. మనందరమే పిల్లలమే. కానీ మన పిల్లల పిల్లోడిగా ఆయన రావడం కోసం ఇక్కడ ఏంటంటే దేవహూతికి, కర్దమమునికి ఆయనే స్వయంగా పెళ్లి చేసి మళ్ళీ ఆలయ కడుపున రావడం కోసం ఆయనే వస్తున్నాడు అనమాట. చూడడానికి ఎంత బాగుందో చూడండి అని చెప్పి ప్రభు చెప్పారనమాట. సో ఇక్కడ ఏంటంటే తల్లిదండ్రుల పెళ్లి కూడా మళ్ళీ భగవంతుడే కొడుకు రూపంలో కాకుండా ఇక్కడ భగవంతుడి రూపంలో ఆయన చేస్తూ ఉన్నాడు అనమాట. సో అలా చెప్పినట్టే ఏమవుతుంది, 2 రోజులు పోయిన తర్వాత స్వయంభూమును వస్తాడనమాట. వచ్చిన వెంటనే వాళ్ళిద్దరూ ఒకరికొకళ్ళు ఆ, ఏమంటే పొగుడుకుంటారనమాట. ఆయన ఏంటంటే కర్దమముని ఏం చెప్తాడంటే నువ్వు క్షత్రియుడుగా ఉండి నువ్వు ఎంతో బాగా రాజ్య పరిపాలన అనేది చేశావు. సో నువ్వు ఏంటంటే ఒక లీడర్గా, ఒక క్షత్రియుడిగా ఎంతో ఉదాహరణీయం నువ్వు. నీలాంటి వాళ్ళ వల్లనే ఈ ప్రపంచం అంతా కూడా చాలా బాగా జరుగుతుంది అని చెప్పేసి పొగుడుతాడనమాట. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఈ స్వయంభూమను కర్దముని పొగుడతాడనమాట. నువ్వు ఒక బ్రాహ్మణుడివి, నువ్వు ఎంతో మీ యొక్క సహాయం తీసుకొని మీ యొక్క సూచనల ప్రకారమే నేను ఈ వర్ణాశ్రమం అనేది విభాగాన్ని సరిగ్గా పరిపాలించి అంతా చేయగలిగాను. మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇదంతా జరుగుతుంది అని చెప్పి. సో బ్రాహ్మణుడు ఎవరు? ఒక ఇంటెలిజెన్స్, ఒక బుద్ధికి సంబంధించిన వాళ్ళు అనమాట. ఇక్కడ క్షత్రియులు అనే వాళ్ళు ఎవరు? బలానికి సంబంధించిన వాళ్ళు, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన వాళ్ళు అనమాట. సో ఎప్పుడైతే ఈ రెండు అప్రిషియేట్ చేసుకొని ఒకరికొకరు ఎప్పుడైతే బాగా ఉంటారో ఆటోమేటిక్గా సమాజం అంతా కూడా బాగుంటుంది. దాన్ని బట్టే మిగతా 2 వర్గాలు ఉన్నాయి, వాళ్ళు కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనేసి. అలా కాకుండా పొగుడుకోకుండా ఒకరినొకరు నువ్వు గొప్ప అంటే నేను గొప్ప అని కొట్టుకున్నాం అనుకోండి, మనం సర్వనాశనం అయిపోతాము అని చెప్పేసి. సో మనం ఎప్పుడు ఒకరినొకరు ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, ఒకరినొకరికి సహాయం చేసుకుంటూ ఉండాలి అనేది మనకి లెసన్ అనమాట. ఇక్కడి నుంచి మనం తెలుసుకోవాల్సింది. ఎలా అయితే కర్దమముని స్వయంభూమను ఒకరికొకరికి ఎలా పొగుడుకుంటున్నారు, ఎలా చేసుకుంటున్నారు, ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటున్నారు అనేది చూస్తున్నాం అనమాట మనం ఇక్కడ. సో ఆ తర్వాత ఏంటి అంటే కర్తముని అడుగుతాడు, మీరు ఎందుకు వచ్చారు ఏంటి అని అడుగుతాడు అనమాట. అడిగితే నేను నా కూతురికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు కూడా పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నావు అనే విషయం తెలిసింది. ఎందుకు అంటే బ్రహ్మచారులు 2 రకాలు ఉంటారు. ఒకటి వచ్చేసి నైష్టిక బ్రహ్మచారి అనమాట. రెండోది వచ్చేసి ఉపకుర్వాణ బ్రహ్మచారి అంటారు. నైష్టిక బ్రహ్మచారి అంటే ఇంక జీవితంలో ఎప్పుడు కూడా పెళ్లి అనేది చేసుకోడు, మనకి ఈ ఈ సెక్స్ అనేది కూడా ఉండనే ఉండదు అనమాట. కానీ ఉపకుర్వాణ బ్రహ్మచారి అంటే ఏంటంటే వాళ్ళు కొంతకాలం బ్రహ్మచారుల్లాగా ఉంటారు, తర్వాత అవసరం అనుకున్నప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, గృహస్థ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి కర్దముని నైష్టిక బ్రహ్మచారి కాదు, సో ఆయన ఉపకుర్వాణ బ్రహ్మచారి అనమాట. సో అందుకని నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు అని తెలిసింది, సో అందుకని నా కూతుర్ని తీసుకొచ్చాను నీకు పెళ్లి చేసుకుంటావు అని చెప్పి నువ్వు నో అనద్దు. ఇంకోటి ఏం చెప్పారంటే ఇక్కడ ప్రభు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక ప్రసాదం స్వీట్ తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, ప్రసాదం అనేసి అన్నారనుకోండి,
ఒక అహంకారంతో అయితే కానీ, ఒక షో ఆఫ్ కోసం అయితే ఏమి కానీ, లేకపోతే ఒక నమ్రతత్వంతో అయితే కానీ, వద్దు మాతాజీ, నేను స్వీట్స్ తినను మాతాజీ, నాకొద్దు అని అంటాము. అనేసిన తర్వాత వాళ్ళు అయిపోతాయి, పని చేస్తారు, వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. ఇంకొంతసేపు అయిన తర్వాత స్వీట్ తినాలి అని కోరిక కలుగుతుంది. అప్పుడు ఏంటి అంటే వెళ్ళి, ఏమండి నాకు ఇందాక స్వీట్ ఇస్తా అన్నారు కదా, నాకు ఇప్పుడు ఎవరా అంటే, అయిపోయినాయి అండి, వెళ్ళి పంచదార తీసుకొని తినండి అన్నారనుకో. అంటే అది మన దగ్గరికి వచ్చినప్పుడు మనం తీసుకోవాలి దాన్ని. అంతేకాని మనము ఈ ఒక ఏమంటారు సిగ్గుతోటి, లేకపోతే మన షో ఆఫ్ కోసము మనం అప్పుడు వద్దు అనేసి తర్వాత తీసుకుందామని మనం వెళ్ళామనుకోండి, అవమానమే ఎదురవుతుంది అనమాట. సో అందుకని ఇక్కడ నువ్వు అలా నో చెప్పడానికి లేదు, నువ్వు రెడీగా ఉన్నావు అనేసి ఎప్పుడైతే స్వయంభూమను అడుగుతున్నాడో, వెంటనే ఇక్కడ కర్దముని ఏమన్నాడు అంటే, అయ్యయ్యో అలా ఏమీ లేదండి, ఆల్రెడీ నాకు భగవంతుడు చెప్పాడు మీ అమ్మాయి వస్తుంది అని చెప్పేసి, మీ అమ్మాయిని చేసుకోవడానికి నేను రెడీగానే ఉన్నాను. నాకేం ఇంకా కాక మీ అమ్మాయి ఎంతో పతివ్రత అండి, లోపల ఎన్నో పతివ్రత గుణాలు ఉన్నాయి, బయటికి కూడా ఎంతో సౌందర్యం ఉంది ఆమెకి, అలాంటి ఆమెను ఎవరు కాదంటారండి పెళ్లి చేసుకోవడానికి అని చెప్పేసి చెప్తాడనమాట. సో ఇక్కడ మనకి ఆమె అందం గురించి చెప్పాలి అంటే, మనకి ఆమె పైన అంతస్తు మీద ఉండి ఆడుకుంటూ ఉంటే బాలుతోటి ఒక గంధర్వుల యొక్క విమానం వెళ్తూ ఉంటుందన్నమాట. అతను ఏంటంటే ఆ అందాన్ని చూసి చాలా ఇదైపోతాడనమాట. చూసి అయిపోయి పైనుంచి ఆ విమానం నుంచి కింద పడిపోతాడు. ఎందుకు అలా పడిపోయాడు అంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు కర్దమముని చక్కగా పొగుడుతున్నాడు ఆమెని. అక్కడ ఆయన కూడా ఏమంటారు, ఆ సెక్స్ వాంఛ కానీ అలా ఆ కోరిక అనేది కామవాంఛ కానీ లేదు. కానీ ఇక్కడ ఈ గంధర్వుడికి ఏంటంటే ఆ కామవాంఛ అనేది ఉంది కాబట్టి ఎప్పుడు కూడా పక్క వాళ్ళ యొక్క అందాలని కామవాంఛతో చూడకూడదు అనేది ఇక్కడ చెప్తున్నా. అందుకని ఆయన పైనుంచి కింద పడిపోయారు. సో మనం ఎప్పుడు ఆ కామవాంఛలతోటి పక్క వాళ్ళని చూసాము అంటే కింద పడడం అనేది తథ్యం అనేది తెలియచెప్పడం కోసమే అలా జరిగింది అని చెప్పేసి ప్రభు చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ మనకేంటంటే ఈ భౌతికమైన అందం అనేది ఏంటి అంటే, మనకి మామూలుగా మన మైండ్ని చందరవందర చేస్తూ ఉంటుందన్నమాట. దానివల్ల మనకి కోరికలు పెరుగుతూ ఉంటాయి, ఆ కోరికలు తీర్చుకొని ఎంజాయ్ చేయాలి అని అనిపిస్తూ ఉంటుందన్నమాట. అదే గనక ఆధ్యాత్మికమైన అందం అనుకోండి, దానివల్ల ఏమవుతుంది అంటే మనకి చాలా పీస్ఫుల్ అనమాట, ఒక ఆనందం అనేది దొరుకుతూ ఉంటుంది. దాంట్లో మన మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ఎజిటేట్ అవ్వదు అనమాట, చిరాకు పెట్టదు. ఎలాగంటే ఎగ్జాంపుల్, మనం యొక్క ఈ రాధాకృష్ణుల యొక్క అందం ఉందనుకోండి, దాన్ని మనం అలా చూస్తూ ఉంటాము, చూసిన వెంటనే ఏం చేస్తాము, ఆటోమేటిక్గా చేతులు వేసి మనం మొక్కుతాము అనమాట. సో నెక్కేటప్పటికి ఏమవుతుంది, మనలో ఉన్న ఆందోళనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తగ్గుముఖం పడుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని ఈ మెటీరియల్ అందం, ఈ భౌతికమైన అందం అనేది నథింగ్ బట్ ఏంటంటే ఒక ఆ, ఈ చర్మము, లోపల ఉన్న మాంసము, కండరాలు, వీటన్నిటితో కూడిందే తప్ప ఇంకా అంతకన్నా ఏమీ లేదు. దాని మీద మనము అట్రాక్షన్ అనేది పెట్టుకోకూడదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట ప్రభు. సో మనకి ఇంకో లెసన్ అనమాట అక్కడ. సో ఈ విధంగా ఏంటంటే కర్దమముని ఆ దేవహూతిని నేను ఎందుకు కాదంటాను అని చెప్పేసి వాళ్ళిద్దరికి, కర్దమమునికి దేవహూతికి పెళ్ళైపోతుంది. ఆ తర్వాత ఏంటంటే స్వయంభూమను అక్కడి నుంచి ఆయన యొక్క రాజ్యం పరిపాలించుకోవాలి కాబట్టి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఈ దేవహూతి అనేది చాలా ఇష్టమైన కూతురు అనమాట. ఎప్పుడైనా కూడా తండ్రికి కూతురికి కొంచెం బంధం ఎక్కువ ఉంటుంది, మనం చూస్తూనే ఉంటాం. సో ఆయన వదలలేక ఆమెని కౌగిలించుకొని ఏడ్చుకుంటూ వాళ్ళు వదిలిపెట్టి వెళ్తూ ఉంటారు. మనం ఆ చాప్టర్లు అన్ని కూడా మనం చదువుకున్నాం, మీ అందరికీ గుర్తుండే అంటే కనుక. సో ఆ విధంగా ఏంటంటే, ఇంకా ఎందుకు వెళ్తున్నాడు అంటే, ఆయన రాజ్యాన్ని ఆయన పరిపాలించుకోవాలి కాబట్టి. అందుకొని అదిగాక ఆయన ఒక ఉదాహరణగా అందరికీ ఉండాలి కాబట్టి, అమ్మాయి అనేది ఎప్పుడు కూడా భర్త దగ్గరే ఉండాలి కాబట్టి వదిలేసి ఆయన వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇప్పుడు ఇక దేవహూతి ఏంటంటే ఎంతో సిన్సియర్గా పార్వతీదేవిలాగా సేవలు చేస్తూ ఉంటుంది. ఎందుకు ఇక్కడ పార్వతీదేవిలాగా ఏమైనా దేవహూతిని పొగుడుతున్నారు అని అంటే, దేవహూతి పార్వతీదేవిని చూసాము అంటే ఆమె కూడా ఏమి దక్షుడు కూతురు చెప్పాలి, పర్వతరాజు కూతురు. సో పర్వతరాజు కూతురు అయితే అన్ని కూడా రాజ్యాలు, ప్యాలెస్, అన్ని మందిరాలు అన్నీ కూడా వదిలేసి, మనకి శివుడు తెలుసు ఎంత సింపుల్గా ఆయన శ్మశాన వాటికలో ఉంటాడు, ఒక చెట్టు కింద ఉంటాడు. అయినా సరే ఆమె కూడా అలాగే దాని కిందే ఉండి శివుడికి ఎంతో సేవ చేస్తూ అణుకువగా ఉంటూ ఉంటుందన్నమాట. సేమ్ మరి ఇక్కడ దేవహూతిది కూడా అంతే కదా, అందుకే పార్వతితో పోల్చారు. ఆమె ఏంటి, ఒక రాజకన్య, యువరాణి, అయినా సరే మొత్తం అన్ని వదిలేసి వచ్చింది. ఇక్కడికి వస్తే ఆయన
ఆయన ఏదో ఒక చిన్న ఆశ్రమం, ఆ ఆశ్రమంలో ఉండి తన్ను పట్టించుకోకుండా ఆయనకి ఏంటంటే ఆయన మాట్లాడితే ఆయన మెడిటేషన్లోకి వెళ్ళిపోతాడు, ధ్యానంలోకి. ఆయనకి కావాల్సినవి అన్ని చూడడం, ధ్యానం నుంచి వచ్చిన వెంటనే కావాల్సినవి అరేంజ్ చేయడం, అన్నీ చూసుకుంటూ ఆమె యొక్క ఆమెను పట్టించుకోకుండా ఆమె ఎలా అయిపోతుంది అంటే ఎంతో బక్కపల్చగా అయిపోతుంది, ఆ అందం తగ్గిపోతుంది, కళ అనేది తగ్గిపోతుంది, చూడడానికి యువరాణి అనే లక్షణాలే కనపడవన్నమాట ఆమెలో. అయితే ఒకరోజు సడన్ గా ఏంటంటే కథముని పరిశీలనగా చూస్తాడనమాట. చూసి అయ్యో నా భార్య ఇంత ఇలా అయిపోయింది చూడండి, ఎంత అంటే అంత సిన్సియర్ గా ఎప్పుడైతే మనం భర్తకి సేవ చేస్తామో ఏ- మనకి ఆ భర్త దగ్గర ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి వర్తిస్తాయి అన్నమాట. అది ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ గా తెలుస్తుంది. ఇక్కడ దితి చేసింది, కశ్యపుడికి సేవ చేసిందా, ఆమె ఒక కామ వాంఛతో ఉంది, అందుకొని ఆ రకంగా ఉంది. ఇక్కడ ఈమె ఎలా ఉంది అంటే ఈమె లస్టీ డిజైర్స్ అనేది లేదు, ఆయన భర్తకి ఎంతో మంచిగా సేవ చేసింది అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఆ విధంగా ఏంటంటే ఆమె సేవను చూసి ఆయన ఏమన్నాడు అంటే నీకు ఏం కావాలో కోరుకో అని చెప్పేసి అడిగాడు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ప్రభు మనకి ఇంకో లెసన్ ఏం చెప్తున్నారంటే మనం కూడా గురువుకి గనక మనం ఇదే విధంగా ఒక మోటివ్ అనేది లేకుండా మనం మంచిగా సేవ చేశాము అంటే గురువు దగ్గర ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు వచ్చేస్తాయి. అంటే గురువు ఎంతెంతో సంపాదించుకొని ఉంటారు, క్రెడిట్స్ అన్ని అవన్నీ కూడా మనకు వస్తాయి. సో అలాగే ఒక భర్తకి కనుక సేవ చేశాము అంటే భర్తకు ఉన్నవన్నీ కూడా మనకి చెందుతాయి అనేసి. ఇంకోటి ఏంటి అంటే మరి మీరు అలా అనుకోవచ్చు, మరి మాతాజీ అందరూ భర్తలు ఆధ్యాత్మికంగా ఉండరు కదా, ఇలా కశ్యపుడు చేసినట్టుగా చెయ్యరు కదా, కొంతమంది భార్యలు చేస్తూ ఉంటారు. మరి అప్పుడు ఏంటి పరిస్థితి అంటే భార్యలు చేస్తే భర్త కనుక భార్యకి సేవ చేస్తూ ఉంటే మన భార్య దగ్గర ఉన్నవన్నీ కూడా భర్తకి వెళ్తాయంట. సో ఇది మన కృష్ణ కాన్షియస్ గృహస్థ లైఫ్ లో ఉన్న ఆ గొప్పతనము అని చెప్పేసి ప్రభు చెప్పారనమాట. సో మనందరికి ఎప్పుడు డౌట్, మగవాళ్ళదే వస్తుందా, ఆడవాళ్ళది మన వెళ్ళదా, వాళ్ళకి మనం చేసిన వేస్ట్ ఏనా, మనకేనా అనుకుంటాం కదా. లేదు, అది కూడా వాళ్ళకి వెళ్తుందంట. ఇది కృష్ణ కాన్షియస్ గృహస్థ యొక్క గొప్పతనము అని చెప్పేసి ప్రభు చెప్పారనమాట. సో ఇక్కడ ఆయన అడుగుతాడనమాట, ఇప్పుడు నా దగ్గర ఉన్నాను ఇన్ని ఏళ్ళు నేను తపస్సు చేసి కానీ భగవంతుని దర్శించుకొని నాకు ఎన్నో ఏమంటారు వాటిని ఎన్నో శక్తులు వచ్చాయి. సో వాటన్నిటిని నేను నీకు ఇవ్వడానికి రెడీ ఉన్నాను, ఆ విష్ణు ప్రేమను కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, నీకేం కావాలో కోరుకో అంటే ఆమె ఒక మనం చూడండి, ఆడవాళ్ళు సిగ్గుగా ఉన్నప్పుడు ఏం చేస్తారు, కాలుని కింద రాస్తూ ఉంటారు, తలకాయ కింద ఉంచుకుంటూ ఉంటారు. అలా ఉంచుకుంటూ ఏమి రాస్తారో నాకు తెలియదు అని చెప్పారు ప్రభు ఒక హాస్యంగా అనమాట. మనం లైన్లు గీస్తూ ఉంటాం కదా, ఏం రాస్తాము అంటే మనమే చెప్పలేము, ఆడవాళ్ళం అయ్యండి. ఆయన ఏం చెప్తాడు పాపం. సో అప్పుడు అడుగుతాడనమాట, ఆ ఏం కావాలో చెప్పు నీకు అంటే ఆమె నాకు పిల్లలు కావాలి అని అడుగుతుంది. సో ఇది తప్పా రైటా? అక్కడ ఒక పక్క విష్ణు ప్రేమ ఇస్తున్నాను అంటే పిల్లలు కావాలి అని అడుగుతుంది ఈమె. తప్పు లేదు మాతాజీ, ఉం? తప్పు లేదు మాతాజీ. ఎందుకు అంటే మనకి ఆల్రెడీ చూసుకున్నాము అంటే ఆ పిల్లల్ని కూడా ఏంటి ఆమె దేనికోసం అడుగుతుంది, ఎంజాయ్ చేయడం అడుగుతుందా, కామవాంఛతో ఏమి అడగట్లేదు. పిల్లల్ని కని వాళ్ళని కూడా మళ్ళీ కృష్ణ చైతన్యంలో పెంచి పెద్ద చేయాలి అని అనుకుంటున్నాం కాబట్టి అది తప్పు కానే కాదు. అది అంటే నాకు ప్రస్తుతానికి ఇది కావాలి, దితిలాగా కాదు, దితిలాగా నాకు పిల్లలు కావాలి అని ఏమంటారు అసూయతోటి ఆ, కామవాంఛతోటి చేసిన పని ఆమె. కానీ ఇక్కడ ఈమె ఇలా కాదనమాట. సో అందుకని ఏంటంటే అది తప్పేం కాదు, నాకు ఫస్ట్ పిల్లలు కావాలి, ఆ తర్వాత ప్రేమ చూసుకుంటాను అని చెప్పేసి చెప్పింది అనమాట. సో దాంట్లో రెండు అర్థాలు, ఒకటి వచ్చేసి ఆమె అమాయకత్వం అనుకోవాలి, ఎందుకంటే భగవంతుడి ప్రేమే దొరుకుతున్నప్పుడు ఈ పిల్లలు ఈ టెనకాలు ఎందుకు అని ఒక అమాయకత్వంగా అడిగింది అని మనం ఒకలాగా అనుకుంటే, రెండోది ఏంటి అంటే భగవంతుడి యొక్క కోరిక. ఎందుకంటే భగవంతుడు మళ్ళీ రావాలి కదా, మరి భగవంతుడు రావాలి అంటే ఇప్పుడు ఆమె నాకేమి వద్దు నేను భగవంతుడిలో కలిసిపోతాను అంటే కపిల భగవానుడు ఎలా వస్తాడు, మనకి ఎలా వస్తుంది సాంఖ్యశాస్త్రం అనేది. సో అందుకోసం ఏంటి అంటే అది భగవంతుడి కోరిక ప్రకారం ఆమె అడిగింది అని చెప్పేసి చెప్పుకున్నాం అనమాట. సో ఇంకా అందుకని ఇప్పుడు అదంతా లార్డ్ భగవంతుడి యొక్క ప్లాన్ అనమాట. సో ఇప్పుడు ఆమె అడిగిన దానికి ఓకే అన్నాడు ఆయన. సో ఇప్పుడు దేవహూతిని ఏంటి అంటే ఆయనకున్న శక్తులతోటి ఈ కర్దమముని ఏం చేస్తాడు అంటే ఒక పెద్ద ప్యాలెస్ లాంటి విమానం లాంటిది అనమాట. అది విమానం అనుకోవచ్చు, అది గాల్లో ఎగిరేది అనమాట,
ఒక చోటే ఉండదన్నమాట. విమానం లాంటిది. సో అది ఒక పెద్ద ప్యాలెస్ అన్నమాట. సో దాన్ని సృష్టిస్తాడనమాట. సృష్టించిన తర్వాత దా తన్ని రమ్మంటాడు. తను రమ్మంటే వెంటనే తను రాదు. తన బాడీ చూసుకుంటూ ఉంటుందన్నమాట. సో అప్పుడు ఆయనకి అర్థమవుతుంది, కర్దమునికి అర్థమైపోయి ఆ బిందు సరోవరంలో వెళ్ళి మునిగిరా అని చెప్తాడనమాట. కానీ అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి వందల వేల కన్యలు ఉంటారనమాట. వాళ్ళందరూ ఏంటంటే ఆమెకి మంచిగా స్నానం చేయిస్తారు, ఫుడ్ పెడతారు, డ్రెస్ వేస్తారు, అలంకరిస్తారు, అన్నీ చేస్తారనమాట. చేసేటప్పటికి ఆమె మళ్ళీ పూర్వములాగా యువరాణి ఎలా అయ్యిందో అలా తయారైపోతుందన్నమాట. సో ఆమెను తీసుకెళ్లి కర్దముని దగ్గర పెడతారు. సో ఈ కర్దముని వీళ్ళిద్దరూ కూడా ఏంటి అంటే మొత్తం అన్ని లోకాలు కూడా చుట్టేసి వస్తూ ఉంటారు. దాంట్లో ఎంజాయ్ చేస్తుంటారు. అలా ఎన్నేళ్ళు ఉన్నారు? 100 సంవత్సరాలు ఉన్నారు. సో ఒక భౌతిక సుఖం కోసం వీళ్ళిద్దరూ 100 సంవత్సరాలు ఉన్నారా? ఇది కరెక్టా? అంటే ప్రభు ఏమన్నారు? ఇదైతే అందరూ అడుగుతారు. ఆయన 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు, మరి దాన్ని ఎవరు అడగట్లేదు. దాన్ని అడగనప్పుడు దీన్ని అడిగే హక్కు కూడా మనకు లేదు. సో రెండు వాళ్ళకి తెలుసు. వాళ్ళేమీ దాన్ని భౌతిక ఆనందం కోసం వాళ్ళు అది ఏమీ చేయలేదు. పిల్లల కోసం, అది కూడా కృష్ణ చైతన్యం పిల్లల కోసం, కాబట్టి అది తప్పు కాదు అనేది ప్రభు చెప్పారనమాట. సో మనం ఏంటంటే ఆ ఏమంటారు, మనకి ఆ సెక్స్ కోరికలు అనేవి పిల్లల కోసం అయితే పర్వాలేదు, కానీ మన భౌతిక ఆనందం కోసం చేస్తే అది తప్పు అనేది మెయిన్ మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. సో ఆ విధంగా ఏంటంటే వాళ్ళు ఆ అలాగా మొత్తం ఆ 100 ఏళ్ళు చేసి అయ్యేటప్పటికి 9 మంది ఆడపిల్లలు పుడతారు. మనం ఇదంతా చర్చించుకున్నాం, నేను మొత్తం డీప్గా వెళ్ళట్లేదు. సో 9 మంది ఆడపిల్లలు పుడతారు. సో బ్రహ్మ వస్తాడు. బ్రహ్మ వచ్చేసి ఆయన వీళ్ళిద్దరిని పొగుడుతాడు. ఒక ఐడియల్ గృహస్థ ఒక మీరు భార్యాభర్తలు అంటే మీరిద్దరేను అన్ని చెప్పిన ప్రకారంగా చక్కగా చేశారు. ఈ 9 మంది అందమైన ఆడపిల్లలు 9 మంది ఋషులకు ఇవ్వండి అని చెప్తారు. వాళ్ళకి చేస్తాడు. వాళ్ళని ఎవరి దాన్ని వాళ్ళని పంపించేస్తారనమాట. సో ఈ విధంగా ఏంటి అంటే దేవహూతికి ఇంకా ఆయన చెప్తాడు అనమాట, ఇప్పుడు నేను ఇంకా పిల్లల్ని కనేసాను, అయిపోయింది కదా, ఇంకా వాళ్ళ సంసారాలు వాళ్ళు చేసుకుంటున్నారు, ఇంకా నేను కూడా సన్యాసం తీసుకొని వెళ్ళిపోతాను అని అడుగుతాడు అనమాట కర్దమ్ముని. వెంటనే ఆమె, అవునా, నాకు ఏదైతే ఏమంటారు అభయం కలిగించుకున్నా, అంటే భయంగా ఉన్నాను కదా, భయం లేకుండా చెయ్యాలి కదా నువ్వు, అది కాక ఎన్న ఏళ్ళు కూడా నీతో సహవాసం చేసి, అంటే ఒక భక్తితో మనము భక్తులతో మన సాంగత్యంలో ఉన్నాము అనుకోండి, దానివల్ల ఏముంటుంది, మనకి భగవంతుడి యొక్క ప్రేమ అనేది మనకి కొంచెం కొంచెం తెలుస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ నేను ఈ అనవసరమైన ఆనందంలో నేను ఈ 10,000 సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు 100 సంవత్సరాలు నేను వేస్ట్ చేసుకున్నాను. నేను ఇంతవరకు ఒక భక్తి దాంట్లో ముందుకే వెళ్ళలేదు. నన్ను ఇలా వదిలేసి నువ్వు ఎలా వెళ్ళిపోతావు అని అడుగుతుంది అనమాట. యాక్చువల్గా అక్కడ కర్దముని కూడా వెళ్ళేవాడు కాదు, ఎందుకంటే ఆయనకి తెలుసు ఇంకో కపిల భగవానుడు రావాలి అని తెలుసు అనమాట. సో అందుకని ఏంటి అంటే ఆయన వెంటనే లేదు లేదు నేను వెళ్ళనులే అని చెప్పేసి చెప్తాడనమాట. సో మనం ఏంటంటే భౌతికమైన వ్యక్తులతో కన్నా కూడా ఆధ్యాత్మికమైన వ్యక్తులతో, అంటే భక్తులతోటి కలిసాము అంటే మనలో మెటీరియల్ అంతా కొంచెం కొంచెం తగ్గిపోయి ఆధ్యాత్మికంగా కొంచెం భగవంతుడి గురించి తెలుసుకోవాలి అనే కుతూహలం అనేది పెరుగుతూ ఉంటుంది అని ప్రభు మెయిన్ పాయింట్గా చెప్పారనమాట అసోసియేషన్ తోటి ఏంటి అనేది. సో ఇక్కడ ఏంటి అంటే నెక్స్ట్ ఇంకా ఆమె మళ్ళీ కూడా ఆయనకి సేవ చేసుకుంటూ ఉంది. కొన్ని రోజులకి ఏంటి అంటే వాళ్ళకి అబ్బాయి పుట్టాడనమాట, కపిల భగవానుడు పుట్టాడనమాట. సో ఇక్కడ దేవహూతి మళ్ళీ ఆయన్ని ఆ ఏంటంటారు నాకు నువ్వు వెళ్ళొద్దు అది ఇది అని అడిగింది కదా, అది కరెక్టా తప్పంటారా? కరెక్టే మాతాజీ. ఎందుకు అంటే అది కూడా మళ్ళీ భగవంతుడి యొక్క ప్లాన్ లోనే అనమాట. భగవంతుడు రావాలి కదా. సో అప్పుడు ఆమె మళ్ళీ సిగ్గుతో, ఆమె ఎంతో నేను టైం వేస్ట్ చేసుకున్నాను, భక్తి రాలేదు అది ఇది అని ఆమె బాధపడుతూ ఉంటుందో, అప్పుడు కర్దముని చెప్తాడనమాట, నీకు చెప్పడం మర్చిపోయాను, నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి, నీ గర్భంలో నుంచే భగవంతుడు రాబోతున్నాడు. సో అందుకని నువ్వు ఎప్పుడు కూడా నిండికి నేను చిన్నదానివి చేసుకోవద్దు. కొంతమంది ఒక్కోసారి భక్తులు చూడండి, మేము చాలా చిన్నవాళ్ళమి, మేము చాలా తప్పులు చేశాము అని చెప్తూ ఉంటారు. దాన్ని మనం అవునవును అనకూడదు, ఎందుకంటే వాళ్ళని చిన్న చేసుకొని చెప్పుకుంటారు తప్ప దాన్ని మనం యాక్సెప్ట్ చేసి అవును అవును అనకూడదు అనమాట అనేది మనకి ఇంకో లెసన్ గా చెప్తూ ఉన్నారనమాట ఇక్కడ ప్రభు. సో ఈ విధంగా ఏంటంటే కర్దమునికి మళ్ళీ ఆమె సర్వ్ చేసుకుంటుంది. సో వాళ్ళకి ఏంటంటే కపిల భగవానుడు పుడతాడనమాట. సో ఇక్కడతోటి మనకి కపిల భగవానుడు పుట్టిన వెంటనే ఈయన మళ్ళీ కర్దముని కపిల భగవంతుడి దగ్గరికి వెళ్తాడు. సో నువ్వు ఉన్నావు కాబట్టి నేను ఇంకా
నేను నా సన్యాసం తీసుకొని నేను వెళ్ళిపోతున్నాను అని చెప్తాడు. సో అక్కడ కూడా మనం చెప్పుకున్నాం, అప్పుడు చర్చించుకున్నాం, మీ అందరికి గుర్తుందో లేదో. కర్దమమునికి ఇంట్లోనే భగవంతుడు ఉన్నప్పుడు ఎందుకు ఆయన అడవికి రాజ్యాలకి వదిలేసి నేను సన్యాసం తీసుకొని భగవంతుడు ధ్యానించుకుంటూ నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి వెళ్ళాడు అని మనం చెప్పుకున్నాం అనమాట. ఎందుకు అంటే ఇక్కడ మనం 4 రీజన్స్ చెప్పుకున్నాం, బట్ ఇప్పుడు ఇక్కడ రెండే చెప్తాను నేను ఇక్కడ. సో ఒకటి వచ్చేసి ఏంటంటే ఆయనకి ఎప్పుడూ కూడా ఒక సేవాభావం అనేది ఇష్టం అనమాట. అందుకొని ఆ సేవాభావంలో ఉండే అతను ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ ఏమవుతుంది, ఇంట్లో ఉంటే వాత్సల్య భావం వస్తుందన్నమాట. సో ఆ వాత్సల్య భావం అనేది ఈయనకి నచ్చదు, ఎందుకని సేవాభావమే నచ్చుతుంది అనమాట. అది రెండోది ఏంటి అంటే ఒక వ్యక్తి ఎప్పుడూ కూడాను అంటే ఇంత హయ్యర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడాను వేదాలకు తగ్గట్టుగా, అంటే మనకి ఏ విధంగా వర్ణాశ్రమ విభాగాలు ఉన్నాయో దాని ప్రకారంగా వెళ్తూ ఉంటారు కాబట్టి అది వాళ్ళకి ఇంకొకరికి ఆదర్శప్రాయంగా ఉంటుంది. కాబట్టి ఆయన ఓకే ఇప్పుడు ఈ టైం వచ్చింది అంటే ఇంట్లో భగవంతుడు ఉన్నా ఉండకపోయినా కూడా మనం సన్యసించాలి, వెళ్ళిపోవాలి అనేసి. సో ఇవి అన్నమాట. సో ఇక్కడ దేవహూతి ఏంటి అంటే దేవహూతి మాత్రం ఆ వాత్సల్య భావంలోనే ఉంది, కానీ లైక్ యశోదామయ్య లాగా కాదనమాట. ఎందుకంటే యశోదామయ్య ఉందనుకోండి, ఆయన ఎన్ని రకాలుగా భగవంతుడి యొక్క పనులు చేసి చూపిస్తున్నప్పటికీ కూడా ఆమె ఏ రోజైనా నమ్మిందా భగవంతుడు అని? ఆయన గోవర్ధన పర్వతం ఎత్తినా అయ్యో అయ్యో నువ్వు చూసావా ఇంద్రుడు పూజ ఆపించావు నాయన, దానివల్ల చూడు ఆయన విపరీతమైన వర్షం వచ్చింది, దీనివల్ల నీవు ఇది ఎత్తాల్సి వచ్చింది, నీకు ఎంతసేపు ఎత్తుతావయ్యా ఎంత మోత. అది గోవర్ధన పర్వతం, దాని మనుషులు అనేవాళ్ళు ఎత్తలేరు అని తెలుసు, అయినా సరే ఆమె ఒక మైకంలో ఉండిపోతుంది, ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలియదు. అంటే ఎప్పుడూ కూడా ఆమె ధ్యాస ఎలా ఉంటుందంటే నందబాబాది యశోదామయ్యాది వాళ్ళకి ఎన్ని రకాలుగా చూపించినా భగవంతుడు అని అనుకోరు అనమాట. అదే మళ్ళీ దేవకియను వసుదేవులు ఉన్నారనుకోండి, వాళ్ళకి తెలుసు ఆయన భగవంతుడు అని తెలుసు, కానీ మాకు కొడుగ్గా వచ్చారు అని తెలుసు. ఇదే విధంగా ఇక్కడ దేవహూతి కూడా ఏంటి అంటే భగవంతుడు అని తెలుసు, కానీ ఆమె ఎప్పుడు కూడా వాత్సల్య భావంలోనే ఉంది. కానీ ఆ కర్దమ ముని మాత్రం వాత్సల్యంలో ఉండదలుచుకోలేదు, ఆయన సేవాభావంలో ఉండాలి, దాసుడుగా ఉండాలి అనుకున్నాడు. అందుకని ఆయన వెళ్ళిపోయాడు అనమాట. సో ఆయన వెళ్ళిపోతాడు, అక్కడ తపస్సు చేసుకుంటాడు, అది అయిపోతుంది. సో మనకి ఇక్కడితోటి ఏంటి అంటే ఎన్ని చాప్టర్లు అయిపోయినాయి ఎవరైనా చెప్తారా? 23 ఉండొచ్చు మాతాజీ. లాస్ట్ 8 చాప్టర్లు అనమాట. ఇంకా మనకి ఇప్పుడు 25 నుంచి 33 వరకు మనకి ఏంటిది దేవహూతి కపిల భగవానుడు యొక్క. ఇంకొక 10 నిమిషాలు తీసుకుంటాను మాతాజీ, ఓకేనా? పర్వాలేదా? అయిపోతుంది. ఓకే మాతాజీ. ఓకే. సో ఇక ఇప్పుడు ఆ కర్దముని వెళ్ళిపోతాడు. సో దేవహూతి కూర్చొని ఉంటుంది, కపిల భగవానుడి దగ్గరికి వెళ్తుంది అనమాట. వెళ్ళిన వెంటనే ఆ కపిల భగవానుడికి మ్యాట్ ఇస్తుంది కూర్చోమని చెప్పేసిన తర్వాత అయ్యా నాకు 7 ప్రశ్నలు అడుగుతుంది అనమాట ఆమె. ఆ 7 ప్రశ్నలకి సమాధానాలే మనకి 8 చాప్టర్లు అనమాట. సో ఓకే, ఇప్పుడు మనం చూద్దాం ఆ 7 క్వశ్చన్లు ఏంటి అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఎవరికైనా గుర్తుందా? నాకు ఉన్న సందేహం ఏంటి అంటే భక్తి యోగా గురించి అడుగుతుంది కదా మాతాజీ. అహం మామేతి, నాకు నాది అనేది ఓకే, ఈ దేహం నాది అనేది, ఈ దేహానికి సంబంధించినవన్నిటి మీద కూడా నాకు స్వాధీనం ఉంది, మైండ్ అనేసి ఇలా ఉంది నాకు, నేను నాది ఈ విధంగా ఉంది, దీని నుంచి నేను ఎట్లా బయటపడాలి అని చెప్పేసి ఆమె అడుగుతుంది అనమాట. సో అది ఫస్ట్ క్వశ్చన్ అనమాట. సో దానికి ఆన్సర్ ఏం చెప్తాడు కపిల భగవానుడు అంటే, అమ్మ ఆధ్యాత్మిక యోగా అని ఒకటి ఉంది, అది అంటే అది ఏదంటే దాంట్లో 3 పార్ట్స్, అది యోగం అని కాదు, దానిలో మూడు మూడు భాగాలు ఉంటాయి. అవి ఏంటి అంటే ఒకటి వచ్చేసి యోగా, యోగా అంటే వచ్చేసి అష్టాంగం కానీ ధ్యాన యోగా అని కానీ అన్నమాట. రెండోది వచ్చేసి ఏంటంటే జ్ఞాన, అంటే మన దేహం గురించి వాటి గురించి చెప్పేదన్నమాట. మూడోది వచ్చేసి భక్తి, ఇందులో ఏంటంటే భక్తి అనేది బెస్ట్, ఈ భక్తి చేసుకుంటూ ఉంటే కొన్ని రోజులకి నాది అనేది పోతుంది అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్తే అప్పుడు వెంటనే ఆమె అడుగుతుందనమాట, రెండో ప్రశ్న అడుగుతుందనమాట, మరి అయితే ఏ విధంగా భక్తి చేసుకుంటే చాలా తొందరగా ఈజీగా అంటే ముందుకు వెళ్ళగలుగుతాను నేను, ఎలాంటి భక్తి చేసుకోవాలి అనేసి ఆమె రెండో ప్రశ్న అడుగుతుందనమాట. సో దానికి కపిల భగవానుడు ఏం చెప్తాడు అంటే మనకి
ఓ అదే నీకు భావభక్తి అనేది హైయెస్ట్ది, అది చేసుకోవాలి అని చెప్పి చెప్తాడనమాట. సో అందేంటి అంటే మనకి ఇంటర్నల్ గా ఎంతో ఎమోషన్ ఉంటుందన్నమాట. ఇంకా అది తప్ప రెండోది ఏమీ మనకు ఉండదు అనమాట. ఓకే, ఆ భావభక్తి అది కుదరకపోతే గనక మనం వైదీ సాధన భక్తి అని ఉంటుంది, దాన్ని చేసుకోవచ్చు. అంటే ఎలాగంటే శ్రవణం కీర్తనం మన నవ్వేద ఏది ఉందో అవి చేసుకుంటూ మనము ప్రాక్టీస్ చేసుకుంటూ మనం పూజలు చేసుకోవడం అనేది అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. సో ఇలాగేంటంటే ఈ సాధన కూడా ఏంటంటే ఎప్పుడు ఎలా చెయ్యాలి అంటే భక్తుల సంఘంతో, అంటే భక్తులందరితో కలిపి చేసుకుంటే మంచిది అని చెప్తాడనమాట. సతాం ప్రసంగాన్మం వీరే సంవిధ శ్లోక ఉంటుంది కదా, అది ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి భక్తుల యొక్క సంఘంతో ఏంటంటే మనం ఆ కృష్ణ కథ ఉమ్, అప్పుడు అది ఎలా ఉంటుందంటే చెవులకి ఎంతో అమృతంగా ఉంటుంది. దాని ద్వారా మనకి నమ్మకం వస్తుంది. మనం అది ఉన్నాయి కదా, శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ, అనర్థ నివృత్తి, ఇవన్నీ అలా లాస్ట్కి ఏంటంటే భావ ప్రేమ వరకు వస్తావు అని చెప్పేసి, అలాంటి గొప్ప భక్తుల యొక్క మంచి గుణాలు ఇవన్నీ వాటి గురించి మనం చర్చించుకోవడం, అవన్నీ కూడా వాళ్ళ యొక్క గుణాలు ఎలా ఉండాలి అంటే మనం భక్తుల యొక్క సంఘంలో ఉండాలి కదా. సో వాళ్ళ యొక్క గుణాలు ఎలా ఉండాలి, వాళ్ళ అన్నీ కూడా చెప్తారనమాట. వాళ్ళు ఎలా ఉండాలి గుణాలు అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా 24 గంటలు కూడా భగవంతుడి మీదే ఉంటుందన్నమాట. వాళ్ళంతా డెడికేషన్ అంతా కూడా భగవంతుడి మీదే ఉంటుంది. ఇంకోటి అది ప్రైమరీ అన్నమాట. ఇంకోటి రెండోది ఏంటి, సాధారణంగా మామూలుగా అంటే సాధు లక్షణాలు ఏవైతే ఉన్నాయో మనం చదువుకున్నాం కదా, తితిక్షవ కారుణిక శ్లోక ఉంది చూడండి. సో అవి మనకి ఆ గుణాలన్నీ కూడా వాళ్ళకి క్షమాగుణం కానీ, దయ కానీ, జాలి అనేది కానీ, మళ్ళీ శత్రువులు లేకపోవడం కానీ, ఇవన్నీ కూడా సెకండరీ అన్నమాట. కానీ ఫస్ట్ ఏంటి, వాళ్ళు 24 గంటలు భగవంతుడి మీదే డెడికేషన్తో ఉంటారు అన్నమాట. సో అలాంటి గుణాలు ఉన్న భక్తులతోటి మనం అసోసియేషన్ చేసి వాళ్ళతో మనం గనక పూజ పని చేసుకున్నాము అంటే నవ్యత భక్తి ప్రార్థన చేసుకుంటే ఒక రోజుకి మనము ఆ ప్రేమాదానికి వెళ్తాము అని చెప్పేసి చెప్తారనమాట. చెప్పిన తర్వాత ఆమె మూడో క్వశ్చన్ అడుగుతుంది. 3, 4 ఏంటంటే జ్ఞాన యోగ అంటే అష్టాంగ యోగ, ఈ రెండిటి గురించి కూడా చెప్పమని అడుగుతుంది అనమాట. అంటే ఏంటి ఆమె అవి ఫాలో అవుతుందా అంటే అలా అని కాదు. మనం అప్పుడు కూడా ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. ఆ ఏంటి సో అప్పుడు కూడా చెప్పుకున్నాం అనమాట. ఏంటి అంటే ఇప్పుడు ఏదన్నా ఒక ఫోన్ కొనుక్కుందాము అని వెళ్ళామనుకోండి షాప్కి, ఆల్రెడీ మైండ్లో ఉంటుంది, మనం ఆల్రెడీ చాలా సెట్ చేస్తాము ఈ ఫోన్ కొనుక్కోవాలి అని వెళ్తాము. వెళ్ళిన తర్వాత మనకి ఇంత డబ్బు ఉంటుంది, ఈ ఫీచర్స్ కావాలి అంటాము, మనకు కావాల్సింది దొరుకుతుంది. అయినా సరే ఏంటి దాన్ని కంపారిజన్ చేసుకోవడానికి ఇంకా 2, 3 చూస్తాం అనమాట, ఇది ఏది బాగుంటుంది అనేసి. కంపారిజన్ చేసుకున్నాక మనకు అనిపిస్తుంది నేను సెలెక్ట్ చేసుకుందే బెస్ట్ అని, దాని మీద ఇంకొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట. సేమ్ మనం చీర కూడా చెప్పుకున్నాం, మనం చీరల షాప్కి వెళ్తాము, మనం ఒక చీర చూస్తాం, ఫస్ట్ చూస్తాం నచ్చుతుంది, కానీ ఇంకా ఒక 10 కంపేర్ చేసుకున్నాక ఓ ఇది చాలా బెస్ట్ అనేసి మన ఫ్రెండ్స్కి కూడా ఏం చెప్తాం, మేము అన్ని అబ్జర్వ్ చేసాము, ఇది బెస్ట్ది అన్నిట్లోకి అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం కదా. సేమ్ అలాగే ఏంటంటే ఇక్కడ కూడా ఆమె భక్తి చెయ్యాలి, కానీ ఎప్పుడైతే ఈ జ్ఞాన, ఈ అష్టాంగ యోగం వీటి గురించి తెలుసుకొని వీటికన్నా భక్తి ఎక్కువ అని కంపారిజన్ చేసుకుందనుకోండి, ఇంకా మనకి ఉత్సాహం పెరుగుతుంది అనమాట భక్తి చేసుకోవడానికి. దానికోసం ఏమో ఈ జ్ఞానయోగము, ధ్యాన యోగము గురించి అడుగుతుందన్నమాట. సో ఆయనప్పుడు జ్ఞాన యోగం గురించి, అష్టాంగ యోగం గురించి చెప్తారనమాట. ఆ జ్ఞాన యోగంలో ఒక చాప్టర్ అంతా చెప్తారు మనకి. ఆ తర్వాత ఏంటంటే ధ్యాన యోగం. ఆ ధ్యాన యోగంలో కూడా ఏంటి అంటే మనకి 8 రకాలు ఉంటాయి అనేసి మనకు గుర్తుండే ఉంటుంది మీకు. యమ, నియమ, ప్రాణాయామ, ఆసన, ప్రత్యాహార, ఇవన్నీ ఒక గ్రూప్ కింద వస్తాయి అన్నమాట. సో యమ అంటే ఏం చెయ్యాలా, నియమ అంటే ఏం చెయ్యకూడదు అనేది, ఆసన అంటే మనం బాడీ పోస్టర్స్ పెట్టి కూర్చునేది, ప్రాణాయామ అంటే మనం గాలిని మనం ఏ విధంగా నిర్బంధిస్తాము అనేది, నెక్స్ట్ ప్రత్యాహార అంటే మనకి ఈ బా ఈ మనం తినే ఆహారాన్ని వీటిని కంట్రోల్ చేసుకోవడం అనేది, ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవడం అనేది, ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో ధారణ అంటే ఏంటి అంటే ఉమ్, మనము భగవంతుడిని మొత్తాన్ని కూడా ఒకేసారి చూడటం అనమాట ధారణ అంటే. కానీ ఇంకోటి ధ్యాన అంటే ఏంటి అంటే భగవంతుడి యొక్క అవయవాల్ని ఒక్కొక్కటి అన్నమాట, ఆయన కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, అలా సపరేట్గా ఒక్కొక్కటి దాని మీద మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఈ విధంగా ఏంటి అంటే భగవంతుడిది ఎలాగా కాళ్ళ నుంచి మొదలు పెడతాము,
కాళ్ళు, ఆ తర్వాత కొంచెం పైకి వెళ్ళిన తర్వాత ఆయన నడుము, ఆ తర్వాత పొట్ట చెస్ట్ పార్ట్, తర్వాత ఈ గొంతు, ఈ విధంగా తర్వాత మొహంలో మళ్ళీ చిరునవ్వు, ఈ విధంగా మనం స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటాం అనమాట. సో ఇప్పుడు దానికి ఏంటి అంటే మనకి ఇక్కడ ఐ థింక్ ఇది 29th 28th చాప్టర్లో వస్తుంది అనుకుంటాను. ఇవి మనకి 19 నుంచి 33 శ్లోకాల వరకు వస్తాయి. సో ఈ 33 శ్లోకాల్లో ఏంటి అంటే మనం ప్రతి ఒక్క అంగం మీద పెడితే ఏ విధమైన లాభాలు వస్తాయి అనే శ్లోకాలు ఉన్నాయి అన్నమాట మనకి. మీరు అందరూ వెళ్ళి ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకోండి దాన్ని. సో అలా చేసుకుంటూ వెళ్తే లాస్ట్లో సమాధి అన్నమాట. మనం కంప్లీట్ ట్రాన్స్ఫర్ అన్నమాట. ఇంకా మనకి ఏమి ఒక్కొక్క అంగాన్ని చూసే పని లేదు, మనం దేని మీద ఉండదు, మనం పూర్తిగా సమాధిలోకి వెళ్తాం అనమాట. సో ఈ విధంగా అష్టాంగ యోగం గురించి చెప్తూ, ఈ అష్టాంగ యోగంలోను భక్తి యోగంలోను కొన్ని కామన్ గా ఉన్నాయి. అవి ఏంటి అంటే యమ నియమ అనేవి ఉంటాయి కదా, ఇవి చెయ్యొచ్చు ఇవి చెయ్యకూడదు, అవన్నీ కూడా రెండు అన్నమాట. నెక్స్ట్ ఆసనం. ఆసన కూడా ఎందుకు అంటే మనం చాంటింగ్ చేసుకునేటప్పుడు ఒక పొజిషన్ లో కూర్చోవడం ఇంకా బాగా చాంటింగ్ చేయగలుగుతాము. సో అందుకని ఏంటంటే మనం కూడా ఆసన అనేది మనం కూడా ఫాలో అవ్వాలి అని చెప్పేసి చెప్పారనమాట. సో ఇంకా ఈ ధ్యాన అనేది ఎలా అంటే దాంట్లో చెప్తున్నారు మనం కూడా భగవంతుడికి చాంటింగ్ చేసుకుంటూ పూజ చేసుకుంటూ ఒక్కొక్క అవయవం మీద మనం ధ్యానం అనేది చేసుకోవచ్చు అనమాట. సో దానికి ఫస్ట్ వచ్చేసి మనకి 21, 22 శ్లోకాల్లో చరణారవిందం, భగవంతుడి యొక్క పాదాల మీద మనం ధ్యానం చేస్తే మనకు వచ్చే ఉపయోగం ఏంటి అంటే మనం ఎంత ఎక్కువగా అయితే భగవంతుడి పాదాలను మనం చూస్తూ ఉంటామో అవి ఎలా అవుతాయి అంటే ఒక ఏమంటారు భగవంతుడి యొక్క ఏమంటాము కాలి వేరులో నుంచి వచ్చే వెలుతురుతోటి మన హృదయంలో ఉన్న అంధకారాన్ని అంతటినీ కూడా పారద్రోలుతుందన్నమాట. సో అది అంత అంటే మన హృదయంలో ఉన్న అంధకారం అంటే అజ్ఞానం, ఆ అజ్ఞానం అంతా కూడా పటాపంచలు చేస్తుంది అని చెప్తున్నారు అనమాట. 22 శ్లోకాలు ఏంటి అంటే మనం నిత్యబద్ధులం కదా, మన ఈ బద్ధజీవులం ఏంటి అంటే మనం తప్పులు చేస్తూ ఉంటాము. తప్పులు చేసి ఏమవుతుంది, ఒక పర్వతం లాంటి పాపాలను మూట కట్టుకొని ఉంటాం అనమాట. ఎప్పుడైతే ఈ వజ్రాయుధం అంటాం కదా ఇంద్రుడిది, ఆ వజ్రాయుధంతో ఏమవుతుంది, ఎప్పుడు కూడా పర్వతాన్ని పిండి చేయగలుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే మనం భగవంతుడిని కాళ్ళని అలాగే చూస్తూ ఉంటామో ఈ వజ్రాయుధం లాగా పనిచేసి ఒక పటాపంచలు చేస్తుంది దాన్ని, ఆ పాపాన్ని అంతా కూడాను అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ భగవంతుడి యొక్క ఫేస్, అలా ప్రతి పార్ట్ ఉంది, అన్ని చెప్పుకోవట్లేదు, ఇంపార్టెంట్ చెప్తున్నాను నేను మీకు. సో ఇలాగే ఫేస్ అన్నమాట. ఈ భగవంతుడి యొక్క ఫేస్, ఆయనలో ఉన్న స్మైల్ ఏదైతే ఉందో దాన్ని చూసాము అంటే, ఆయన యొక్క ఐబ్రోస్ కానీ ఆయన యొక్క స్మైల్ కానీ చూసాము అంటే, ఇది 32వ శ్లోకం అనమాట 28వ చాప్టర్లో. సో అది ఏం చేస్తుంది అంటే మనలో ఉన్న డిస్ట్రెస్ ఏదంటే చికాకు ఇవన్నీ ఉంటే బాధ ఉన్నంతా కూడాను ఒక్క దెబ్బతో తీసేయగలదు అనమాట. ఎలాగా అంటే మనము ఈ మనుషులు అనే వాళ్ళమి ఈ బాధలు వస్తాయి, ఈ బాధల వలన ఏంటంటే కళ్ళ నీళ్ళు పెట్టుకుంటాం, ఆ కళ్ళ నీళ్ళన్నీ కూడా ఒక సముద్రం లాగా తయారవుతాయి అన్నమాట. ఎప్పుడైతే భగవంతుడి యొక్క నవ్వును మనం చూస్తామో చిరుమందహాసాన్ని, వెంటనే ఏంటి అంటే ఆ చిరుమందహాసం ఒక్కసారిగా ఆ సముద్రం అంత కన్నీళ్లను కూడా మొత్తానికి ఒక్కసారి ఎండిపోగలదు అనమాట. అది అంత శక్తి ఆయనకు ఉందన్నమాట. సో మనకి ఎప్పుడైనా సరే డిస్ట్రెస్ లో చికాగ్గా ఉన్నాము అంటే వెళ్ళి భగవంతుడి యొక్క చిరుమందహాసం చూసామంటే చాలు, ఇవన్నీ కూడా పోతాయి. సో ఇక్కడ దీని గురించి చెప్పిన దాని అన్నిట్లో ఏంటంటే ఇంకోటి ఏంటంటే మనకి ఆ మన్మధుడు. మన్మధుడు ఏ విధంగా అయితే ఆయన ఒక పూల బాణం అనేది వేస్తే మనం ఆటోమేటిక్గా ఏంటంటే పక్క మనకి ఆపోజిట్ జెండర్ ఎవరైతే ఉంటారో, అమ్మాయి అయితే అబ్బాయి అమ్మాయి అయితే అబ్బాయి, ఆటోమేటిక్గా వాళ్ళు కామవాంఛ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. సేమ్ అదే విధంగా భగవంతుడి యొక్క నవ్వు వలన ఏమవుతుంది అంటే ఈ కామదేవుని కూడా మనం జయించగలుగుతాము, ఆయనకు కూడా ఏమాత్రం మన మీద పనిచేయదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఈ అష్టాంగ యోగం గురించి చెప్పిన 2 చాప్టర్ల మొత్తం మీద కూడా ఏంటి అంటే 28, 29 మొత్తంలో ఉంటుంది. సో 27, 28 నాకు ఎగ్జాక్ట్గా నెంబర్ గుర్తులేదు, సారీ. సో వాటిలో ఏంటంటే మొత్తం మీద ఈ ధ్యాన అనేది చాలా మంచిగా ఉండే టాపిక్ అన్నమాట. సో అది మనందరికీ కూడా హత్తుకునేలా ఉంటుంది అని చెప్పేసి చెప్పారనమాట. సో ఇక నెక్స్ట్ ఇప్పుడు 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయింది. 5వ క్వశ్చన్ అనమాట. 5వ క్వశ్చన్ ఏంటి అంటే నువ్వు ఇప్పుడు నాకు ఇంకా భక్తి చాలా గొప్పదని తెలిసిపోయింది, నేనైతే
నేను జ్ఞానయోగంకి వెళ్ళను, అష్టాంగ యోగంకి వెళ్ళను, నాకు ఇంకా ఎక్కువగా డీటెయిల్గా తెలుసుకోవాలని ఉంది భక్తి గురించి, చెప్పండి అని చెప్తే అప్పుడు భగవంతుడు తామసిక భక్తి, రాజసిక భక్తి, ఇంకోటి సాత్విక భక్తి అని 3 రకాలుగా ఉంటుంది. తామసిక భక్తిని ఏ విధంగా భక్తి చేస్తామంటే పక్క వాళ్ళ మీద అసూయతోటి, ఇంకోటి వాళ్ళతో రివెంజ్ తీర్చుకోవాలి అని చెప్పేసి, వాళ్ళని పడగొట్టాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో చేస్తూ ఉంటాం. అది తామసిక భక్తి యోగం అన్నమాట. రాజసిక భక్తి యోగం అంటే ఏంటంటే నాకు పేరు ప్రతిష్టలు రావాలంటే నేను ఎంత చేయడానికైనా నేను సరే రెడీ అయిపోతాను అని, ఎంత కష్టమైన భక్తినైనా చేయడానికి రెడీ అవుతూ ఉంటాం అనమాట. అది రాజసిక. సాత్విక అంటే ఏంటి అంటే ఎప్పుడూ కూడా obedient గా ఉండి నేను మోక్షం కోసం కానీ ఆనందం కోసం కానీ భక్తి అనేది చేస్తూ ఉంటాము. అది సాత్విక. దీనికన్నా అన్నిటికన్నా కూడా ఇంకోటి నిర్గుణ భక్తి అనేది ఉంది అని చెప్తారనమాట. అది ఏంటి అంటే ఎటువంటి కోరికలు లేవు, ఓన్లీ భగవంతుడికి సేవ చేసుకోవడం, అంతకుమించి ఇంకా ఏమీ ఉండదన్నమాట. సో ఇవి ఎలా అంటే ఎప్పుడైతే భగవంతుడి యొక్క గుణగణాలని వింటూ మొదలు పెట్టామో మన మన మైండ్ ఏంటంటే భగవంతుడి వెనకాల పరిగెడుతూ ఉంటుందన్నమాట. సో ఎలాగా అంటే గంగ ఏ విధంగా అయితే ఎన్నో అడ్డంకులు, చూడండి, మధ్యలో పర్వతాలు, మౌంటైన్స్ అన్నీ కూడా, చెట్లు వస్తాయి, మళ్ళీ ఇళ్ళు వస్తాయి, పట్టణాలు వస్తాయి, వీటన్నిటి మధ్యలో దారి ఏర్పరచుకొని ఎలా అయితే సముద్రంలోకి వెళ్తూ ఉందో, ఈ నిర్గుణ దాంట్లో ఉన్నప్పుడు ఏంటి అంటే నిర్గుణ భక్తిలో మనకి ఎన్ని రకాల బాధలు, ఎన్ని రకాల అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా దారి చూసుకుంటూ మనం భక్తి వైపే వెళ్ళిపోతాము అని చెప్పేసి, అలాంటిది ఈ నిర్గుణ భక్తి అనేది చెప్తారనమాట. సో దీంట్లో ఏంటంటే ఒక రివెంజ్ యాటిట్యూడ్ కానీ, ఇంకొకరిని కిందకి పడేయాలని కానీ, నాకు పేరు ప్రతిష్టలు రావాలని కానీ ఇలాంటిది ఏమీ ఉండదు. అంతేకాకుండా మోక్షం కూడా వద్దు అని చెప్తారనమాట. ఇక్కడ సాలోక్య శాస్త్రి సామీప్య అది నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మీకు మీకు అన్ని తెలుసు కదా, సాలోక్య సారూప్య శాస్త్రి, ఇవన్నీ సాయుధ్య. సో అవన్నీ కూడా ఇలాంటి ఏదంటే భగవంతుడు వచ్చి నేను ముక్తి ఇస్తాను అన్నా కూడా మాకు అది వద్దు అని చెప్పేసి నిర్గుణ భక్తి వాళ్ళు చెప్తూ ఉంటారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట. సో ఇది ఏంటంటే దానికి ఒక రకమైన ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి. మనం చేయాలి అంటే, ఈ భక్తి చేయాలంటే నిర్గుణ భక్తికి కూడా ఏంటి అంటే మనం ఈ డైటీ వర్షిప్, విగ్రహారాధన చేయాలి. నెక్స్ట్ వచ్చేసి భగవంతుడి యొక్క కథలు ఎప్పుడు వింటూ ఉండాలి, భగవంతుడి యొక్క సత్సంగంలో ఉండాలి. మళ్ళీ మనకి నియమ నిబంధనలు అనేవి ఉంటాయి, ఇవి 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఇవన్నీ ఉంటాయి. అలాంటివి ఎన్నో ఉంటాయి. ఇవన్నీ అన్నిటినీ కూడా పాటిస్తూ మనం ఈ నిర్గుణ భక్తి చేసుకోవాలి అనేది హైయెస్ట్ దది అని చెప్పేసి చెప్తాడనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే ఆయన ఇప్పుడు ఈ కపిల్ దేవుడు ఏంటంటే మొత్తం అంతా కూడా ఏమేం చెయ్యాలి, భక్తి ఎలా చేయాలి అన్నీ కూడా చెప్పారు. సో అన్నిటికన్నా మెయిన్ ఇంకోటి ఏం చెప్తాడు అంటే వైష్ణవ అపరాధం అనేది అన్నీ చెయ్యొచ్చు కానీ ఒక్కటి మాత్రం చేయకూడదు. వైష్ణవ అపరాధం అది మనల్ని ఏంటంటే ఒక ఏనుగు కనుక వచ్చి ఒకసారి చెట్టునంతా ఎలా నాశనం చేసేస్తుందో తోటనంతా, ఆ విధంగా ఒక్క అపరాధం వలన మనం చేసుకున్న భక్తి అంతా కూడా నశించిపోతుంది అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే వాళ్ళకే కాదు మన ఎదురుగా ఉన్న వాళ్ళకు కూడా, అంటే ఎటువంటి జీవులకు, ఓన్లీ భక్తులకే రెస్పెక్ట్ ఇవ్వడం అలా కాదు, ఎటువంటి వాళ్ళవైనా కూడా జీవి అన్న వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ లోపల పరమాత్మ అని కూర్చొని ఉంటాడు. సో పరమాత్మ గౌరవం ఇచ్చినట్టు వాళ్ళందరికీ మనం గౌరవించాలి వాళ్ళకి అని చెప్తారనమాట. సో ఇదన్నీ కూడా భక్తి యోగం గురించి చెప్తారు. సో ఇప్పుడు 6వ క్వశ్చన్ అడుగుతుంది అనమాట. 6వ క్వశ్చన్ ఏంటి అంటే టైం ఎలా పనిచేస్తుంది మన మీద అనేది అడుగుతుంది అనమాట. సో దాని గురించి అంతా కూడా ఒక చాప్టర్ మనం సెకండ్ ఇవన్నీ కూడా నేర్చుకున్నాము. సో లాస్ట్ 7వ క్వశ్చన్ అనమాట. 7వ క్వశ్చన్ ఏంటి అంటే సంస్కృతి, అంటే ఎలాగా ఒక మనిషికి జన్మ, పుట్టడము, మళ్ళీ చనిపోవడము అనేది ఆ సైకిల్ ఎలా జరుగుతుంది ఏంటి అది తెలుసుకోవాలనుకుంటున్నాను, దాని గురించి చెప్పు అని చెప్తుంది అనమాట. సో అది మనకి లాస్ట్ చాప్టర్స్ లో ఇదే వస్తుంది అనమాట. ఎలాగంటే బర్త్ అని, పుట్టుక అనేది ఏంటంటే మనం చేసుకున్న కర్మ వలన, మన పనుల వలన మనకి వస్తుంది. మనం ఎప్పుడైతే మనం ఈ భక్తి ఫాలో అవ్వకుండా, మనం మామూలుగా స్పిరిచువల్ పాత్ లో వెళ్లకుండా మనం ఇంకా తప్పులు చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, మనం ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడుతూ ఉంటాం అనమాట. సో ఆ ఇబ్బందులు పడుతూ ఆ చివరికి టైం వచ్చేటప్పటికి మనం చనిపోతాము. సో మనకి ఎప్పుడైతే ఎంతో మనం పాపం అంతా చేస్తున్నాం కదా, అంతేకాక ఈ చనిపోయిన తర్వాత మనల్ని ఏంటంటే ఈ యమదూతలు అనేవాళ్ళు ఈడ్చుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఈ ఈడ్చుకొని వెళ్ళి మనకంతా పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మన కోరికల ప్రకారం మళ్ళీ మనం జన్మ తీసుకోవాలి. సో అందుకొని వేరే ఒక తల్లి గర్భంలో ఆ కోరికల ప్రకారంగా తీసుకెళ్లి భగవంతుడు పెడతాడు. సో అక్కడ మనం ఎలా పుడతాము, ఎలా పెరుగుతాము, ఒక్కొక్క నెలలో ఎలా ఉంటాము అదంతా కూడా నేర్చుకున్నాం మనం 32వ చాప్టర్లో. సో ఆ తర్వాత ఏం చెప్తాడు అంటే భగవంతుడు, సో ఇలా ఏంటంటే అక్కడ మనం నరకాన్ని అనుభవిస్తాము యమదూతలు చెప్పిన తర్వాత, మళ్ళీ తల్లి గర్భంలోకి వచ్చిన తర్వాత కూడా ఏంటంటే
ఏమైందంటే భక్తులు లాంటి వాళ్ళకైతే గుర్తొస్తుంది వాళ్ళు చేసుకున్నవన్నీ. సో భగవంతుడికి ప్రార్థన చేస్తారు, మళ్ళీ బయటకు వచ్చిన వెంటనే మొత్తం మర్చిపోతారు, మళ్ళీ మామూలుగా నీ నా అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అని చెప్పేసి చెప్పారనమాట. సో ఈ విధంగా ఏంటి అంటే ఈ మనం ఈ సైకిల్లో పడి తిరుగుతూ ఉంటాము అని చెప్పేసి చెప్తారనమాట. సో అది చెప్పిన తర్వాత ఆమె చాలా థ్యాంక్ యూ సో మచ్ మీకు అని చెప్పేసి కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. అది లాస్ట్ చాప్టర్ మనకి మాత చెప్పారు 33ది. చెప్పి ఇంకా ఆమె మంచి ప్రార్థన కూడా చేస్తుందన్నమాట. నేను ఎంతో అదృష్టవంతురాల్ని, భగవంతుడు లాంటి నువ్వు నా గర్భంలో నుంచి నువ్వు బయటికి రావచ్చావు అని చెప్పేసి నీకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని చెప్పేసి అనమాట. తర్వాత అతనేంటి కపిల భగవానుడు గంగా నది వైపు వెళ్తాడు. ఆయన యొక్క తపస్సులు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడనమాట. ఇక్కడ దేవహూతి మాత్రం ఏం చేస్తుంది, ఆమె ఎప్పుడైతే కపిల భగవానుడు ఏమైతే చెప్పాడో వాటిని చక్కగా పాటించుకుంటూ ఆయన ఏమైతే చెప్పాడో వాటి అన్నిటి ద్వారా అన్నిటి మీద విరక్తి తెచ్చుకొని ఆమె సముద్రంగా మారిపోయి ఆ, భగవంతుడి దగ్గరికి వెళ్తుంది అనేది మన లాస్ట్ వీకే తెలుసుకున్నాం. హరే కృష్ణ. సారీ మాతాజీ, ఎంత పరిగెట్టినా నేను టైం తీసుకున్నాను. హరే కృష్ణ. లేకపోతే సోమవారం దాకా వెయిట్ చేయాలంటే మా వల్ల కాదు మాతాజీ, అందుకోసం చెప్పేయమన్నారు.